హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం మా గోదావరి జిల్లా స్పెషల్ తాటి రొట్టెని తయారు చేసుకుందాం. ఈ తాటి రొట్టె సిటీలో ఉన్న వాళ్ళకి చేయటం కొంచెం కష్టమే, కానీ నేను చూపించిన విధంగా చేస్తే అడుగు మాడకుండా నల్లగా అవ్వకుండా తాటి రొట్టె గోల్డ్ కలర్ వచ్చి తాటి రొట్టె లోపల పొడి పొడిగా వచ్చి భలే టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా 3 తాటికాయలను తీసుకున్నాను. వాటిని వాటర్తో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తాటికాయలను క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు తాటికాయను తీసుకుని బండకేసి కొడితే నేను చూపించిన విధంగా పగులుతుంది. అప్పుడు తాటికాయ పైన ఉన్న డొప్పను తీసివేయాలి. పగిలిన తాటికాయల్ని చేత్తో విడదీసుకోవాలి. నేను కేవలం 2 తాటికాయలు మాత్రమే తీసుకున్నాను. దానిపైన ఉన్న తొక్కలను చేత్తో తీసివేయాలి. ఈ 4 తాటెంకలకు తొక్కలను తీసివేసుకున్నాను. ఇప్పుడు వాటర్తో ఈ 4 తాటెంకలను చేత్తో తడిచేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తాటెంకలు బాగా నాని తాటిగుజ్జు బాగా వస్తుంది. ఇప్పుడు క్యారెట్ తురుముకొని స్లైసర్ పైన ఈ తాటెంకను పెట్టి రుద్దితే క్రిందకు తాటిగుజ్జు వస్తుంది. నాకు ఈ తాటిగుజ్జు తీయడానికి 45 మినిట్స్ పట్టింది. నాకు ఈ 4 తాటెంకలకు నాకు ఇంత తాటిగుజ్జు వచ్చింది. ఈ తాటిగుజ్జు చాలా స్మూత్గా కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. ఈ తాటిగుజ్జు నాకు ఒక చిన్న బౌల్ వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ బియ్యం నూక తీసుకోవాలి. ఈ బియ్యం నూకలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని తడి పొడిగా నేను చూపించిన విధంగా కలుపుకుని ప్లేటు మూత వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయను తీసుకుని తురుముకుని పచ్చి కొబ్బరి తురుమును రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్టీల్ బౌల్ తీసుకుని ఒక చిన్న బౌల్ తాటిగుజ్జు వేసుకోవాలి. ఒక బౌల్ తాటిగుజ్జుకు 3/4 బౌల్ బెల్లం తురుము, 3/4 బౌల్ పచ్చి కొబ్బరి తురుము, మనం నానబెట్టుకున్న బియ్యం నూక వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే తాటి రొట్టె తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తాటిపిండిని 2 గంటలైనా నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, నూక ఎంత బాగా నానింది కదా. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని చేత్తో బాగా రాయాలి. రెండు బటర్ పేపర్లు వేసుకోవాలి. మీకు అరిటాకు దొరికితే రౌండ్గా కట్ చేసుకుని 2 అరిటాకులు వేసుకోండి. నేను అరిటాకు బదులుగా బటర్ పేపర్ వేశాను. బటర్ పేపర్ పైన మళ్ళా ఆయిల్ వేసుకుని చేత్తో ఆయిల్ను రాసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తాటిపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేత్తో సమానంగా చేసుకోవాలి. పిండి అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకుని పిండిని చేత్తో సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ని హైలో పెట్టుకుని ఐరన్ దోస పెనం మీద సాల్ట్ వేసుకుని దానిపైన తాటి రొట్టె వేసుకున్న నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని మూత పెట్టుకోవాలి.
స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత మీద ఉన్న హోల్లోంచి ఆవిరిపోకుండా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసుకోవాలి. 2 గంటలైనా స్టవ్ని సిమ్లో పెట్టుకుని తాటి రొట్టెని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తాటి రొట్టె ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే తాటి రొట్టె ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ వేసుకున్న దోస ప్యాన్ తీసివేయాలి. మరొక దోస ప్యాన్కి ఆయిల్ రాసుకుని తాటి రొట్టె వేసుకున్న నాన్ స్టిక్ కడాయి మీద పెట్టుకుని 2 చేతులతో పట్టుకుని రివర్స్ చేసుకోవాలి. మనం తాటి రొట్టె వేసుకునేది నాన్ స్టిక్ కడాయి కాబట్టి పెనం మీద బోర్లించగానే వెంటనే తాటి రొట్టె దోస ప్యాన్ మీదకి ఊడిపోతుంది. అడుగున బటర్ పేపర్ వేయటం వల్ల తాటి రొట్టె మాడలేదు, నల్లగా కూడా అవ్వలేదు కదా. మెల్లిగా బటర్ పేపర్ని చేత్తో తీసివేయాలి. చూడండి, తాటి రొట్టె గోల్డ్ కలర్గా ఎల్లో కలర్గా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో పెట్టుకుని అరగంట అయినా తాటి రొట్టెని ఉడకనివ్వాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాటి రొట్టెను బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చాకుతో కట్ చేసుకుంటే తాటి రొట్టె విరగదు, కేక్ లాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని చేత్తో విరిచి చూపిస్తాను చూడండి. తాటి రొట్టె లోపల ఎంత బాగా ఉడికిందో, అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది కదా. చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి నేను చేసినట్లు చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.